ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకి జరుగుతారా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం జరుగుతారా? అక్కడ అన్ని బర్తులు ఖాళీ ఉన్నాయి కదండి. ఈ బెర్త్ నాది సార్. థ్యాంక్స్ అండి. పాపం విండో సీట్ ఇవ్వదని ఏడుస్తున్నాడేమో సార్. మేడం మీరు వచ్చేయండి. సారీ అండి. మీరు కూర్చోండి మేడం. సార్ మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. చూసారా, 5 నిమిషాల పరిచయంలోనే నేను మీకు మంచోడు అనిపించాను. 5 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నా మా ఆవిడకి ఎందుకు రాలేదు సార్ ఈ ఫీలింగ్? మీ ఆవిడతో గొడవైందా సార్? అవునండి, అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. పారిపోయారా? అంత గొడవ ఏమైంది సార్? అరే, పెళ్ళయి 5 ఏళ్ళు కూడా కాలేదు, ఉద్యోగం చేయట్లేదని ఒకటే నస సార్. పోనీ లేనోళ్ళవా అంటే వాళ్ళ నాన్నగారికి బోల్డ్ అంత ఉంది. అసలు నాకు తెలియగడుతాను, మగాళ్ళంతా ఉద్యోగాలు చేయడానికి పుడతారా సార్? కరెక్ట్ సార్. థ్యాంక్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడికి? పెద్దాపురం. అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సార్ బిస్కెట్? పర్లేదండి, తీసుకోండి సార్. ఇంకోటి తీసుకోండి. థ్యాంక్స్. మేడం బిస్కెట్? నో థ్యాంక్స్. నా బ్యాగ్. అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావయ్యా? అంటే ఆడి బిస్కెట్లు పెట్టాడండి. ఓహో, బిస్కెట్లు పెట్టాడా? ఎన్ని తిన్నావేంటి? 2. అందుకే అంత బాగా నిద్ర పట్టింది. సూట్ కేసు ఎలా ఉంటుంది? విఐపి సూట్ కేసు అండి, బ్లూ కలర్ లో ఉంటుంది. నా బ్యాగ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది సార్. నీ బ్యాగ్ కూడా పోయిందా? నువ్వు బిస్కెట్లు తినలేదు కదా? అంటే బిస్కెట్ తినకపోతే నిద్ర రాకూడదా? అదే నిజమేలే. సర్లే, మీ బ్యాగులు ఎక్కడికి పోవు. రైల్వే పోలీసులకు చెప్తాను, వాళ్ళు దొంగను పట్టుకుని మీ బ్యాగులు తెచ్చిస్తారు. చెరో 300 ఇవ్వండి. 300? పోనీ ఎంత ఉంటే అంత ఇవ్వండి, అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కదా. బ్యాగులు దొరికిన తర్వాత మీరు హ్యాపీ అయితే నాకు ఎంతో కొంత ఇద్దరు కానీ. సర్లే, మీరు ఇక్కడే ఉండండి, నేను కనుక్కుని వెంటనే వచ్చేస్తాను. సరే సార్. అలాగే. సార్ సార్ ఏమైందండి? ఎవరు మీరు? ఏమిటి ప్రాబ్లం? మా బ్యాగులు పోయాయి. స్టేషన్ మాస్టర్కి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాం. ఈ స్టేషన్కి మాస్టర్ని నేను. అంటే మరి ఆయన ఎవరండి? ఆయన అక్కడ ఉన్నాడేమో చూడండి. 3వ ఫోటోలో ఉన్నాడేనండి. రే సార్, పేపర్ ప్యాడ్ పట్టరా. ఏంటి ఇంకా అటే చూస్తున్నాం? వీడి ఫోటో కూడా ఉందేమోనని. ఇదిగోండి సార్. అయిందేదో అయిపోయింది. పేరు అడ్రస్తో పాటు కంప్లైంట్ రాసి ఆఫీసులో ఇచ్చాడండి. దొరికితే కబుర్ చేస్తాం. ఓకే సార్. హలో, నా బ్యాగ్లో అంత ఇంపార్టెంట్ ఏం లేవులే. నువ్వు చెప్పు, కంప్లైంట్ రాస్తాను. నీ పేరేంటి? జూలీ. మీ నాన్నగారి పేరు, అడ్రస్? కంప్లైంట్ వద్దులే, నా బ్యాగ్లో కూడా ఏమి లేవు. అని పాత బట్టలే. నా మేకప్ కిట్ పోలేదు, అది చాలు. అదెందుకు? మేకప్ చేసుకోవడానికి. ఓహో, నువ్వు మేకప్ చేస్తుంటావా? లేదు, వేసుకుంటాను. ఎందుకు? నేను మోడల్ని. నువ్వు మోడలా? ఏ అలా కనిపించట్లేదా? అనిపించట్లేదు. సారీ. ఇక్కడ వైజాగ్లో మిస్ ఇండియా సెలక్షన్స్ ఉన్నాయి, నన్ను ఇన్వైట్ చేశారు, అందుకే వచ్చాను. ఓ, బిస్కెట్ సార్. వాటర్ బాటిల్, బిస్కెట్స్. నీకు కొంచెం బిస్కెట్ల వీక్నెస్ అనుకుంటా. సారీ. నిన్నటి దాకా వీక్నెస్, ఇవాళ నుంచి అలర్జీ. నువ్వేం పని మీద వచ్చావు? గోల్డ్ బిజినెస్. ఓ